ఈ న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తుని గర్ల్స్ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ యనమల దివ్య. తెలుగింటి సంస్కృతిని చాటి చెప్పిన విద్యార్థులు. కోనసీమకు సంక్రాంతి శోభ, ఆకట్టుకున్న ఆత్రేయపురం ఉత్సవం. పేదలకు వరప్రదాయిని సీఎం రిలీఫ్ ఫండ్. నర్సీపట్నంలో అయ్యన్న, తేటగుంటలో దివ్య చెక్కుల అందచేత. సంబరం, తెలుగింటి సంబరం. సంక్రాంతి ఓ వేడుకే. మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే సంక్రాంతి సంబరాలకు తుని గర్ల్స్ హై స్కూల్ వేదికగా నిలిచింది. ఇక్కడ జరిగిన సంక్రాంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య సంక్రాంతి సంబరాలను ప్రారంభించి ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజేష్ గారు అమ్మా, మన ఎమ్మెల్యే గారు వస్తున్నారు. కొద్దిగా ఈ ముగ్గులు కూడా చూడడానికి దారి ఇవ్వండి. కొద్దిగా ఇలా సైడ్కి వచ్చేయండి. ఇలా పైన ఈనాటి కార్యక్రమానికి Thank you.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన పంట కాలువలో సరార్డర్ కాటున గోదావరి ట్రోఫీ జాతీయ స్థాయి ఈత పడవ పోటీలు ఆదివారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కాలువ రేవులో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జీఎస్పీ రాహుల్ మీనా గోదావరి మాతకు పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఆత్రేయపురం ఉత్సవం పేరుతో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటి రోజు జాతీయ స్థాయి ఈత పోటీలు జరుగుతున్నాయి. సుమారు 200 మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అలాగే లొల్లలాకుల వద్ద ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. సాయంత్రం ఆత్రేయపురం మహాత్మాగాంధీ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై ప్రముఖ హీరో శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి సినిమా ట్రైలర్ విడుదల ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్ తో పాటు ఆ చిత్ర యూనిట్ సభ్యులు, యాంకర్ సుమ తదితరులు పాల్గొననున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా గర్వంగా ఉంది. ఆత్రేయపురం ఏమిటి, పడవల పోటీలు ఏమిటి, కేరళలో జరిగే పోటీలు ఆత్రేయపురంలో కోనసీమలో లొల్లలాకుల్లో జరుగుతున్నాయా అని అందరూ కూడా తెలుసుకునే విధంగా గత సంవత్సరం మనం ప్రారంభించి వాటిని ముందుకు తీసుకెళ్ళాం. దానికి కూడా జిల్లా కలెక్టర్ గారి సహకారం మరువలేనటువంటిది. దానిని ఇంకా ఆ స్ఫూర్తి ఆనాడు ప్రపంచంలో ఉన్న విదేశాల్లో ఉన్నవారు కూడా ఫోన్ చేసి కేరళను మించిన అందాలు కోనసీమలో ఉన్నాయా, కేరళలో జరిగే పడవల పోటీలు మన కోనసీమలో మన ఆత్రేయపురంలో జరుగుతున్నాయా అని అందరూ కూడా మన వారికి ఫోన్ చేసి అడిగిన పరిస్థితులు చాలామంది నాకు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ గమనించిన తర్వాత దీని ఒక పెద్ద ఎత్తున మనం తీసుకెళ్ళాలి. ఒక పర్యాటక హబ్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. దానికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ 3 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ కొలువై ఉన్నారు. వెంకన్న ఆలయం కూడా 7 శనివారాలు 7 ప్రతిష్టల్లో ప్రజలందరి యొక్క నమ్మకాన్ని చూరగొని వెంకన్న వెలుగొందుతూ ఉన్నారు. ఒక పక్క టెంపుల్ టూరిజం, మరొక పక్క ఎకో టూరిజం, అలాగే స్పోర్ట్స్ టూరిజం, ఇవన్నీ కూడా ఒక పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దితే బాగుంటుంది అనే ఆలోచనతో ప్రయత్నం చేయడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా సహకరించి టూరిజం శాఖకు రికమెండ్ చేయడం జరిగింది. జిల్లా టూరిజం అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా సహకరించడం జరిగింది. దానికి నిధులు ప్రభుత్వం ద్వారా కూడా ఈనాడు ప్రభుత్వం ద్వారా కూడా నిధులు మంజూరు చేసి ఈ కార్యక్రమానికి ఇంకా వన్నె తెచ్చే విధంగా భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేయడానికి అది దోహదపడింది. అందులో భాగంగానే ఇక్కడ శ్రేయ మీడియా వారిని కూడా మన ఈవెంట్ మేగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు ఇంచుమించుగా 4 రోజులుగా అవిరల కృషి చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఈత పోటీలు, మరొక పక్క రేపటి నుంచి 2 రోజుల పాటు జాతీయ స్థాయి డ్రాగన్ పడవల పోటీలు, ఈనాడు ఆత్రేయపురంలో రంగోలీ ముగ్గుల పోటీలు, లొల్ల లాకుల దగ్గర ఫుడ్ ఫెస్టివల్ తోటి ఒక ఎగ్జిబిషన్లా పిల్లలు మహిళలు అందరూ పాలు పంచుకునేలా ఒక సుందరంగా అందంగా వినోదభరితంగా అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా 3 రోజుల పాటు అక్కడ కార్యక్రమాలు. మరొక పక్క రేపు డ్రాగన్ పడవల పోటీ రేపు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించి ఎల్లుండ సెమీఫైనల్స్ ఫైనల్స్ చేసుకుని దానికి ఇంకా వన్నె తేవాలని సాయం సమయాల్లో ఆత్రేయపురం మహాత్మాగాంధీ కాలేజీ గ్రౌండ్లో చక్కటి కార్యక్రమాలు. ఈనాడు ఒక సినీ ఆర్కెస్ట్రా, సెలబ్రిటీస్, పేరెన్నటినటువంటి యాంకర్సు, సింగర్సు, అదేవిధంగా శతమానం భవతి నటుడు ఆత్రేయపురంలోనే సినిమా షూటింగ్ చేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. శనివారం నర్సీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా 13,30,218 విలువైన చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సేవయే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆపద సమయంలో నిరుపేదలకు అండగా నిలబడటమే తమ బాధ్యతని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, జడ్పీటీసీ రమణమ్మ, టీడీపీ మండల అధ్యక్షులు ఆర్వై పాత్రుడు,
సుకల అప్పానాయుడు, అడిగర్ల నానిబాబు, పలువురు మండల నాయకులు మరియు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి కొన్ని చెక్కులు రావడం జరిగింది. అవి ఈ రోజు మనకి 24 మందికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇచ్చినటువంటి 24 మందికి 13,33,000 రూపాయలు ఈరోజు మనం సహాయం కోసం ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికి 19 నెలలు అయింది. ఈ 19 నెలల్లో మన నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 136 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయాన్ని అందించడం జరిగింది. ఈ 136 మందికి ఇప్పుడు వరకు మనం 1,24,60,000 రూపాయలు సహాయాన్ని అందించడం జరిగింది. మరి ఇంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నర్సీపట్నం నియోజకవర్గం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా ఈ విధంగా ముఖ్యమంత్రి గారు సహాయం అందిస్తున్నారు. ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికే 1,24,60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి ఈ సహాయాన్ని అందిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ చెక్కి తీసుకున్న అందరూ కూడా ఇమ్మీడియట్ గా బ్యాంకులో డిపాజిట్ చేసినట్టయితే డబ్బులు కూడా వస్తాయి. అంచేత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. పేద ప్రజల కష్టాల్లో పాలుపంచుకుని వారిని కడగండ్ల నుంచి గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తుని, కోటనందూరు, తొండంగి మండలాలకు చెందిన 50 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 25 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను ప్రభుత్వ విప్ యనమల దివ్య అందజేశారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద గతంలో ఎన్నడూ లేని విధంగా విరివిగా ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత కూటమికే దక్కుతుందన్నారు. పేదలను ఆదుకోవటంలో ఎలాంటి వివక్షత చూపకుండా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు చింతంనేడి అబ్బాయి, చొక్కా అప్పారావు, పోతుల సూరిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్, గాడి రాజుబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చెక్కులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ముందుగా ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేవలం మీ సంతోషంలోనే కాదు, ఇవాళ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ బాధల్లో కూడా పాలు పంచుకోవాలని ఆశనే ఇవాళ ఈ చెక్కులకి నిదర్శనం. ఈ చెక్కుల నిదర్శనం ఒక అర్థం ఏంటంటే మీ బాధ కూడా పంచుకుంటున్నారు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడండి, అలాగే భరోసాగా నిలబడండి. మీరు తీసుకున్న వాళ్ళంతా కూడా నలుగురికి చెప్పండి, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల కళ్ళల్లో సంతోషాన్ని చూడడానికి ఉన్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని మీరందరూ కూడా నలుగురికి చెప్పాలి. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూటమికి భరోసాగా నిలబడండి. అలాగే ఇప్పటి వరకు మనం సీఎంఆర్ ద్వారా ఈ సంవత్సరంన్నర కాలంలో 1.5 కోటి దాకా కూడా ఇవ్వడం జరిగింది సీఎంఆర్ఎఫ్ నుంచి. ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా అంతమందికి అందించడం జరిగింది సీఎంఆర్ఎఫ్ చెక్కులు అనేవి. అలాగే స్టేట్ లో కూడా మనదే తుని నియోజకవర్గమే హైయెస్ట్ ఇవాళ మన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపకంలో కూడా. ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకు తునికున్న మంచి పేరు, మన ప్రభుత్వంలో తునికున్న మంచి పేరు కూడా ఇందుకు నిదర్శనం. ఇవాళ చెక్కులు పంపిణీ అనేది నిదర్శనం. మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని పార్టీకి కట్టుబడి ఉండండి. మన భవిష్యత్తులో మన గ్రామం అభివృద్ధికి, మీ కుటుంబం అభివృద్ధికి, సంక్షేమానికి మా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నియోజకవర్గంలో మన కార్యకర్తలు కానీ వచ్చిన లబ్ధిదారులు కానీ ఇది ఆలోచించాలి. ఈ రోజుకి ప్రతి మేడం గారు వచ్చినప్పుడల్లా సుమారు 20 మందికి, 30 మందికి, అలాగే ఇప్పుడు 45 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకురావడం, అలాగే మీ కుటుంబంలో వచ్చిన అనారోగ్యంలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రైవేట్ గా మీరు వైద్యం చేయించుకున్నప్పుడు ఈ రోజున మీరు 1,00,000 రూపాయలకు వైద్యం అయితే ఆరోగ్యశ్రీలో వర్తించినది
ఈ రోజున 1,40,000 రూపాయలు మీకు వచ్చి ఆదుకునే విధంగా సీఎం గారితో మాట్లాడి ఈ రోజున ఈ రకంగా మీరు చెక్కులు ప్రతిసారి అందుకున్నారంటే అది యనమల రామకృష్ణ గారు, యనమల దివి గారు దైవాలను కూడా ఈ సందర్భంగా మీరందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇది గ్రామాల్లో చెప్పాలి. గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే నేను తీసుకెళ్లి మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లి, ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లి మీకు చెక్కులు ఇప్పిస్తాం. మీరు నిరుత్సాహపడద్దు, అధైర్యపడద్దు. మేమున్నాం, తెలుగుదేశం పార్టీ ఉంది, కూటమి పార్టీ ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారనేసి మీరు గుండె మీద ధైర్యంతో కాలు దగ్గరేసుకుని ప్రతి తెలుగుదేశం కార్యకర్త వాళ్ళకి భరోసాగా నిలబడి వాళ్ళకి మీరు అన్నింటిలో ఉండి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి తేపకొండ క్యాంపు కార్యాలయంలో అక్కడే నిత్యం కంప్యూటర్ ఆపరేటర్లు అందరూ ఉంటారు. మీరు అక్కడ అప్లికేషన్ ఇచ్చిన అక్కడ మీరు ఎక్కడికి తిరగకుండా, ఎవరిని ఆశ్రయించకుండా మరలా చెక్కులు తెచ్చి పార్టీ ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుందంటే ఇదంతా కూడా మీరు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే గారు యనమల దివి గారి వల్లని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఇటువంటి వారికి మనం ఎప్పుడు వెన్నంటే విశ్వాసంగా ఉండి ఈ పార్టీకి, ఎమ్మెల్యే గారికి విశ్వాసంగా ఉండవలసిన అవసరం ఉందని మన కార్యకర్తలకి, లబ్ధిదారులందరికీ కూడా మరొకసారి చెప్తూ, ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాల్లో సంక్రాంతి పండుగ కుటుంబ సమేతంగా సంతోషంగా గడపాలని వాసవి వెల్ఫేర్ అసోసియేషన్, వాసవి క్లబ్, శ్రీ జానకిరామ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా సంక్రాంతి కానుకలు నిర్వహించారు. స్థానిక చిన్నవీధి నుదురుపాటి వరహాలు కళ్యాణ మండపంలో మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త కోరుకొండ బుచ్చిరాజు, బిఎస్ గుప్తా విచ్చేశారు. ముందుగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రార్థనతో మొదలుపెట్టి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సుమారు 1700 విలువ చేసే నిత్యావసర సరుకులు, చీర, దుప్పటితో కలిసి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక నెలకు సరిపడే సరుకులను అందజేశారు. సుమారు 250 మందికి సంక్రాంతి కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమిడిశెట్టి సతీష్, సెక్రటరీ బొండాడ లింగబాబు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గోవిందకృష్ణ, సెక్రటరీ పట్నాల కృష్ణమోహన్, శ్రీ జానకిరామ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆరపు కామేష్, సెక్రటరీ నుదురుపాటి తాతాజీ, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం సంఘం ప్రెసిడెంట్ ఉప్పల రవిరామ్, వాసవి క్లబ్ మెంబర్స్ మామాజీ, గణేష్, గుండా గుప్తా, హరి, ఉదయగిరి, శ్రీను, కటకం లక్ష్మణరావు, బుద్ధ రమణాజీ, చిన్నవీధి మహిళలు పాల్గొన్నారు. మన వాళ్ళు చాలా మంది మంచి వక్తలు అవుతున్నారు. ఒక్కొక్కరు ఉపన్యాసం, భాషణ వింటుంటే నాకు మాట్లాడడానికి బెరుకు కలుగుతుంది. ఇప్పుడు అంత చక్కటి ఉపన్యాసకులు అయిపోయారు మన వాళ్ళంతా. చాలా సంతోషించవలసినటువంటి సుదినం, సత్సంకల్పం, ధార్మికమైనటువంటి ఆలోచన భవిష్యత్తుకి పునాది. ఒక బహుచక్కనైనటువంటి ధార్మికమైనటువంటి 10 మందికి, విశేషించి పేద మధ్యతరగతి విభాగం వ్యక్తులకి అవసరమైనటువంటి సామగ్రిని సమకూర్చుకున్నటువంటి ఈ 3 సంస్థలకి కూడా అనేకమైనటువంటి శుభాభినందనలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఒక సంస్థ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్, దీని గురించి ఒక 2 నిమిషాలు చెప్పాలి. చాలా మందికి మెడికల్ ఇన్సూరెన్స్ లేని పక్షంలో ఈ ఆలోచన మన లింగబాబు గారు వగైరా కొంతమందికి ఎందుకు వచ్చిందో తెలియదు. మన వాళ్ళకి ఆయన కలిగి ఆ విధంగా ఒక స్కీమ్ ప్రవేశపెట్టి సుమారు 1.5 పైగా ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి మేలు చేకూర్చేది లింగబాబు వాళ్ళ మిగతా వాళ్ళు కూడా. నిజంగా అది చాలా 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 ఎన్నో మేజర్ ఆపరేటర్లకి అన్నిటికీ కూడా ఎంతో
అది పనుకోవచ్చింది బాబు సతీష్ మిగతా కొంతమంది వాళ్ళందరికీ కూడా అవి ధన్యవాదాలు మాత్రం ఇప్పుడు చెప్పుకోవాల్సి ఉంది. జానకరామ చారిటబుల్ ట్రస్ట్ రామాలయానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి ఒక మంచి పని చేయడానికి మనం ఒక కార్పస్ ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో మన తాతాజీ కామేష్ మాణిక్ వీళ్ళందరూ కలిసి ఒక ఆలోచన చేసి ఈ విధంగా చేయడం, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏమి చేయాలనేటువంటి సంకల్పం ఎప్పుడు కూడా వీళ్ళకి మనసులో మెదులుతూ ఉండడం మనకి చాలా ఆనందదాయకమైన. ఇక వాస్తవిక అంతర్జాతీయంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, విద్య వైద్య సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాసవి ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ వాసవి క్లబ్ వారు కూడా చేసేటువంటి ప్రజోపయోగమైనటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా విశేషించి చెప్పవలసిన విషయం, ధార్మిక సంబంధం కలిగినటువంటి ఈ 3 సంస్థలు సంయుక్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఒక వ్యక్తి కొంత చేయగలడు, 10 మంది కలిస్తే ఇంకొంత చేయగలరు, 100 మంది కలిస్తే ఇంకొంచెం ఎక్కువ చేయగలరు. 3 కలిసి ఈ 3 సంస్థలు కలిసి మిగతా దాతల సహకారంతో 200 మందికి పైగా 1500 రూపాయలు సుమారుగా కాస్ట్ ఉన్నటువంటి సామగ్రిని అందజేయడం అనేది ఈరోజు వీలు పడ్డానికి కారణం ఈ 3 సంస్థల మధ్య ఉన్నటువంటి అవగాహన అనేది చాలా ముఖ్యం. ఆ అవగాహన కలిగినప్పుడే సంయుక్తంగా ఒక ప్లాట్ఫామ్ మీద చేరడం, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అనేది అవకాశం కలుగుతుంది. ఈరోజు చాలా చాలా ఆనందించవలసిన విషయం ఇది. అలాగే పండగ చక్కగా జరిపించుకోవడం కోసం, ఆనందంగా జరిపించుకోవడం కోసం 1500 రూపాయలు విలువైన బట్టలని, ఆహార సామగ్రిని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి పెద్దలందరికీ కూడా హలో ఒక్క నిమిషం వారిని మాట్లాడి. వాసవి క్లబ్, జానకరామ ట్రస్ట్, తర్వాత వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నారు. అది చేసిన చాలా ఆనందం. హెల్త్ ఇన్సూరెన్స్ కోసం నేను ఒక 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. జై వాసవి. ఈ ఆదివారం రోజున చిన్నవీధి నుదురుపాటి వరహాలు గారి కళ్యాణ మండపంలో 200 మందికి పైగా నిత్యావసర సరుకులు, దుప్పటి, చీర మొదలగు 32 రకాల సామాన్లతో ఈ పేదలకు అందిస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడానికి వాసవి వెల్ఫేర్ అసోసియేషన్, వాసవి క్లబ్, శ్రీ జానకిరామ చారిటబుల్ ట్రస్ట్ 3 సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణ వల్ల ఎంతోమంది పేదలకు, మధ్యతరగతులకు సంక్రాంతి సమయంలో ఆనందంగా జరుపుకునే విధముగా ఈ కార్యక్రమాన్ని 5 సంవత్సరాలు బట్టి ఏర్పాటు చేస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నింటికీ దాతల సహకారం వల్లనే ఇది జరుగుతున్నది. ఇలాగే ఈ దాతలు సహకరించి మన జానకిరామ చారిటబుల్ ట్రస్ట్కి మంచి పేరు ప్రఖ్యాతులు, పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు, భక్తులకు ఉపయోగపడే కార్యక్రమాలు, సనాతన ధర్మాన్ని రక్షించే కార్యక్రమాలు చేస్తుండడానికి సహకరించమని అందరినీ కోరుకుంటూ జై జై వాసవి.
ఈరోజు 11వ తారీఖు జనవరి నెల సంక్రాంతి కానుకలు పేద మధ్యతరగతి కుటుంబీకులకు కులభేదం లేకుండా శ్రీ జానకి రామ చారిటబుల్ ట్రస్ట్, వాసవి వెల్ఫేర్ అసోసియేషన్, వాసవి క్లబ్ ఈ 3 సంస్థలు సంయుక్తంగా అనకాపల్లిలో చిన్నవీధి నుదుటిపాటి వరహాలు వాసవి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని గర్ల్స్ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ పెనమల దివ్య. తెలుగింటి సంస్కృతిని చాటి చెప్పిన విద్యార్థులు. కోనసీమకు సంక్రాంతి శోభ ఆకట్టుకున్న ఆత్రేయపురం ఉత్సవం. పేదలకు వరప్రదాయిని సీఎం రిలీఫ్ ఫండ్. నర్సీపట్నంలో అయ్యన్న, తేటగుంటలో దివ్య చెక్కుల అందజేత. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.